హ్యాబిట్స్ గ్రాండ్ హోటల్లో కస్టమర్ల మీద సిబ్బంది దాడి చేసిన ఘటనపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా స్పందించారు. దాడికి గురైన కస్టమర్లు దూల్పేటకి చెందిన వారిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ స్పందిస్తూ గ్రాండ్ హోటల్లో కస్టమర్లపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. హోటల్ యజమానితో పాటు దాడికి పాల్పడిన వారిని కూడా అరెస్ట్ చేయాలని హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ సిఐని డిమాండ్ చేశారు. హ్యాబిట్స్ గ్రాండ్ హోటల్లో కస్టమర్ల మీద సిబ్బంది దాడి చేసిన ఘటనపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా స్పందించారు. దాడికి గురైన కస్టమర్లు దూల్పేటకి చెందిన వారిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ స్పందిస్తూ గ్రాండ్ హోటల్లో కస్టమర్లపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. హోటల్ యజమానితో పాటు దాడికి పాల్పడిన వారిని కూడా అరెస్ట్ చేయాలని హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ సిఐని డిమాండ్ చేశారు. బెజవాడ రాజకీయాలు ఈసారి ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విషయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తాను గాని తన కుటుంబ సభ్యులు గాని పోటీ చేయటం లేదని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు బీసీ లేదా మైనారిటీలదని అన్నారు. తాను విజయవాడ పార్లమెంటు స్థానానికి కాపలా కుక్క లాంటి వాడినని పేర్కొన్నారు. తాను టీడీపీలో లేకుండా ఉంటే విజయవాడ పార్లమెంటు స్థానాన్ని జగ్గైపేట నుంచి దోచుకొచ్చేదని కొందరి ఆలోచన అని కేశినేని నాని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన తెలంగాణ భవన్లో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారితో కాసేపు ముచ్చటించి ఆ తర్వాత కలిసి భోజనం చేశారు. కార్మికులతో సెల్ఫీలు దిగారు. ఇక ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కేటీఆర్ ను పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం జగన్ నివాసంలో కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. జగన్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి కేక్ కట్ చేయించారు. ముఖ్యమంత్రి నివాసంలో పలువురు సీఎం జగన్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.